హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. బంగారం ఒక విలువైన లోహం. ఇవాళ అత్యధికమైన మహిళలు ప్రతిరోజు బంగారాన్ని గురించి ఆలోచించడం అనేది ఒక సహజమైన విషయం. అదే ఈ మధ్య కాలం లోపల ఫ్లక్చుయేషన్ విపరీతంగా ఉంటున్నాయి. బంగారంలో ప్రతిరోజు పెరగడం గానీ తగ్గడం గానీ తేడాలు విపరీతంగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం కొనాలా అక్కర్లేదా అనేటువంటి ఒక మీమాంస ఏర్పడుతుంది. ఇలాంటి మీమాంసతో ఉండేటువంటి మొత్తం సమాజం లోపల అందరికీ 10 రోజుల బంగారం రబడులు ఎట్లా ఉన్నాయి, అవి ఎలా పెరిగాయి, దీంట్లో మనం 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ రెండు తీసుకుంటున్నాం. అది 1 గ్రామ్ మాత్రమే రేట్ ఏముందో మనం చెప్తున్నాం. 10 రోజుల రేటు మీకు తెలియజేసినట్టయితే ప్రతి రోజును మీరు కంపేర్ చేసుకొని ఈ పెరుగుతూ తగ్గుతూ ఉన్న దాన్ని బట్టి మీరు కొనాలా అక్కర్లేదా అనే దానికి ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ఈ 10 రోజుల లోపల బంగారం ఏ రకంగా దాని యొక్క అవకాశం ఎట్లా ఉంది, అది పెరిగిందా తగ్గిందా, మరి ఏ రేటు నుంచి ఏ రేటు దాకా వచ్చింది, ఇక ముందు ఏం జరగబోతుంది అనే దానికి ఇది ఒక మీకు భవిష్యత్తును ఆధారం చేసుకుని ఆలోచించుకోవడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి అవకాశం కోసం జాగ్రత్తగా పరిశీలించాలని మొత్తం ప్రతి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తాను. డిసెంబర్ 6వ తారీఖు తీసుకున్నట్టయితే డిసెంబర్ 6, 2025 హైదరాబాద్లో ఉన్న రేట్ ఇది. డిసెంబర్ 6, 2025 రోజున మనం 24 క్యారెట్స్ బంగారాన్ని తీసుకుంటే 1 గ్రాము విలువ 13,015 రూపాయలు. అంటే అంతకుముందు రోజు కన్నా 54 రూపాయలు తగ్గింది. ఇది -54 చూపిస్తోంది. అలాగే మరి 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే ఆ రోజున 11,930 రూపాయలు, అంటే 50 రూపాయలు తగ్గింది దీని లోపల. అలాగే మనం డిసెంబర్ 7వ తారీఖు తీసుకుంటే 2025 హైదరాబాద్లో ఉన్న రేటు గోల్డ్ రేట్ తీసుకున్నట్టయితే 1 గ్రాము విలువ 24 క్యారెట్స్ 13,015 రూపాయలు. అంటే అంతకుముందు రోజు కన్నా సేమ్ రేట్ ఉన్నది, రేట్లలో తేడా ఏం రాలేదు కాబట్టి శూన్యం, ఏం పెరుగులేదు తగ్గుదల లేదు. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,930 రూపాయలు. ఆ రోజున కూడా అంతకుముందు రోజు కన్నా ఏం పెరగలేదు కాబట్టి శూన్యంగా ఉంది, ఏం తగ్గుదల లేదు పెరుగుదల లేదు. కానీ డిసెంబర్ 8వ తారీఖు తీసుకున్నట్టయితే మనం 2025 రోజున మనకు 24 క్యారెట్స్ బంగారం 1 గ్రాము విలువ 13,042 రూపాయలు. అంటే అంత ముందు రోజు కన్నా 27 రూపీస్ పెరిగింది 1 గ్రాముకి. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,955 రూపాయలు, అంటే 25 రూపాయలు అంత ముందు రోజు కన్నా కొంచెం మనకు పెరుగుదల కనిపించింది. అలాగే మనం డిసెంబర్ 9వ తారీఖు 2025 తీసుకున్నట్టయితే 1 గ్రాము విలువ హైదరాబాద్ లోపల 24 క్యారెట్స్కి 12,944 రూపాయలు ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా 98 రూపాయలు తగ్గిపోయింది. అలాగే 22 క్యారెట్స్ బంగారం తీసుకున్నట్టయితే 11,955 రూపాయలు, అంటే ఇది డిసెంబర్ 9వ తారీఖు తీసుకున్నట్టయితే 11,865 రూపాయలు, అంటే 90 రూపాయలు అంత ముందు రోజు కన్నా తగ్గింది. ఇక డిసెంబర్ 10వ తారీఖు 2025 తీసుకుంటే 24 క్యారెట్స్ బంగారం హైదరాబాద్ లోపల 1 గ్రాముకి 13,031 రూపాయలు, అంటే అంత ముందు రోజు కన్నా 87 రూపాయలు పెరిగింది. అలాగే మనం 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,945 రూపాయలు, అంటే అది ముందు రోజు కన్నా 80 రూపాయలు పెరిగింది. అలాగే డిసెంబర్ 11, 2025 నాడు 24 క్యారెట్స్ బంగారం హైదరాబాద్లో తీసుకున్నట్టయితే 1 గ్రాము విలువ 13,075 రూపాయలు, అంటే అంత ముందు రోజు కన్నా 44 రూపాయలు పెరిగింది. అదే ఒకవేళ 22 క్యారెట్స్ బంగారం తీసుకున్నట్టయితే 11,945 రూపాయలు, అంత ముందు రోజు కన్నా 80 రూపాయలు పెరిగింది. అలాగే డిసెంబర్ 11, 2025 11వ తారీఖు తీసుకున్నట్టయితే 13,075 రూపాయలు, 44 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 1 గ్రాము విలువ 11,985 రూపాయలు, 40 రూపాయలు పెరిగింది. అలాగే మేము డిసెంబర్ 12, 2025 తీసుకున్నట్టయితే హైదరాబాద్ లోపల 1 గ్రాము విలువ 24 క్యారెట్స్ 13,418 రూపాయలు, అంటే 343 రూపాయలు పెరిగింది అంత ముందు రోజు కన్నా. చాలా ఎక్కువ మార్పు వచ్చింది చూడండి, విపరీతంగా. అలాగే 22 క్యారెట్స్ బంగారం తీసుకున్నట్టయితే 12,300 రూపాయలు, అంటే 315 రూపాయలు పెరిగింది, చాలా ఎక్కువ. అలాగే డిసెంబర్ 13, 2025 తీసుకున్నట్టయితే 13,391 రూపాయలు, అంత ముందు రోజు కన్నా 27 రూపాయలు తగ్గింది. ఇది 24 క్యారెట్స్ లోపల. అదే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 12,275, అంటే 25 రూపాయలు తగ్గింది. అలాగే డిసెంబర్ 14, 2025 తీసుకున్నట్టయితే 13,391 రూపాయలు ఉంది. ఇది 24 క్యారెట్స్ బంగారం హైదరాబాద్ లోపల. అలాగే 12,275 రూపాయలు 22 క్యారెట్స్ బంగారం ఉంది, అంటే అంత ముందు రోజు కన్నా పెరగలేదు తగ్గలేదు, శూన్యంగా ఉంది. అదే మనం డిసెంబర్ 15, 2025 తీసుకున్నట్టయితే మరి 24 క్యారెట్స్ బంగారం 1 గ్రాము ధర హైదరాబాద్లో 13,538 రూపాయలు ఉంది, అంటే అంత ముందు రోజు కన్నా 147 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ బంగారం తీసుకుంటే 12,410 రూపాయలు, అంత ముందు రోజు కన్నా 135 రూపాయలు పెరిగింది. ఈ రకంగా మనం
మరి 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే 15వ తారీఖు దాకా లెక్క తీసుకున్నట్టయితే టోటల్గా మనకు పెరుగుదల తగ్గుదల రెండు కనబడుతున్నాయి. అత్యధికంగా పెరిగింది మనం తీసుకున్నట్టయితే రూ. 343 డిసెంబర్ 12వ తారీఖు 2025 రోజున అత్యధికంగా పెరుగుదల కనబడుతుంది రూ. 343. అతి ఎక్కువగా మనకు మైనస్ అయింది తీసుకున్నట్టయితే మనకు దీంట్లో దాదాపుగా రూ. 98 మైనస్ కనబడుతోంది. అది దాదాపుగా అన్నిటికన్నా ఎక్కువ తగ్గినటువంటి రోజు మనకు డిసెంబర్ 9వ తారీఖు. ఇది మీరు హెచ్చు తగ్గులు చూసుకోవచ్చు. ఒక రోజుకి ఎంత పెరిగింది, 24 క్యారెట్స్కి ఎంత పెరిగింది, 22 క్యారెట్స్కి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఈ 10 రోజుల పాటు ఉన్నటువంటి ప్రయాణం మొత్తం గోల్డ్ ప్రయాణం చూసుకొని దీని లోపల మీకు హెచ్చు తగ్గుల్ని బాగా మీరు లెక్కలు వేసుకొని మీరు ఇక ముందు కొనాలా అక్కర్లేదని డిసైడ్ చేసుకోవాలి. మా వైపున మేము చెప్తున్నట్టు ఏంటంటే, నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే, ఇది ఫ్లక్చువేషన్ టైం, కొంచెం పెరుగుతోంది తగ్గుతోంది. ఇప్పుడు డాలర్ రేటు ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా గోల్డ్ రేటు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. డాలర్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది రెండింటి మధ్య ఉండే ఫ్లక్చువేషన్. కాబట్టి గోల్డ్ రేటు కొంచెం పెరగడానికి కారణాలు ఏంటంటే, అమెరికా లోపల రెపో రేటు అంటే అక్కడ ఏదైతే వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల చాలామంది బ్యాంకుల్లో పెట్టుకోవడం కన్నా గోల్డ్ కొనుక్కోవడం మంచిదనే ఉద్దేశంతో కొనుక్కుంటున్నారు. అలాగే కొంచెం పెరుగుదల కనబడడానికి కారణాలు ఏమిటంటే, మార్కెట్ లోపల ఒకటి స్టాక్ ఎక్స్చేంజ్ లోపల కూడా ఒక రకంగా స్థిరత్వం తగ్గిపోయింది, బాగా లాసెస్లో ఉండే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అలాగే ఇంకా అనేక రకాల కారణాలు దీంట్లో తీసుకున్నట్టయితే గోల్డ్ రేటు ఫ్లక్చువేషన్లో ఉంది. ఒకరోజు పెరుగుతోంది, ఒకరోజు తగ్గుతోంది. ఎప్పుడు ఇది ఫ్లక్చువేషన్ నుంచి బయటపడుతుందో మనం చూడలేము. 6వ తారీఖు మనం తీసుకున్నట్టయితే రూ. 13,015తో ప్రయాణం అయ్యి ఇది 15వ తారీఖు వచ్చేసరికల్లా రూ. 13,530 వచ్చింది. అంటే దాదాపుగా 1 గ్రాములోనే మనకు తేడా సుమారుగా రూ. 400 పైన మనకు రూ. 500 వరకు, దాదాపుగా రూ. 500 పైన మనకు తేడా కనబడుతుంది. ఎన్ని రోజుల్లో? 6వ తారీఖు నుంచి మనం తీసుకున్నట్టయితే రూ. 13,015 ఆ రోజు తీసుకుంటే మనకు రూ. 13,538 15వ తారీఖు తీసుకున్నట్టయితే రెండింటి మధ్యలో సుమారుగా మనకు రూ. 500 పైన తేడా వస్తుంది 1 గ్రాముకి. అంటే మనం 10 గ్రాములు తీసుకున్నట్టయితే రూ. 5,000 తేడా వస్తుంది. ఒక 10 రోజుల్లోనే రూ. 5,000 పెరుగుదల కనబడుతుంది. దీన్ని బట్టి ఆలోచించుకొని కొనాలా అక్కర్లేదని మీరు నిర్ణయించుకోండి. నిపుణులు చెప్తున్న మాట మాత్రం ఇంకా కొంచెం వెయిట్ చేస్తేనే మంచిది. వెంటనే తొందరపడి కొనకండి. ఒక స్థిరత్వం వచ్చిన తర్వాత గోల్డ్ పెరుగుతూనే ఉంటే, ఒక 15 రోజులు 20 రోజుల పాటు పెరుగుతూనే ఉంటే అలాంటప్పుడు మనం కొనుక్కోవచ్చు. లేదా తగ్గుతూ ఉంటే కూడా మనం ఆలోచించవచ్చు. దేన్ని బట్టి మీరు ఆలోచించుకొని కొనాలి అనేది చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.